నువ్వు పెళ్లి పెద్దవాడు అయినాక కాదు మరిది నా మరిదో మరిది నువ్వు నాకు ఆసరైతే పెద్దోడైనాక మనం ఆకిలి ఉడితే కాసు కుప్పలు ఎత్తిపోసు మరి అలుగు తల్లుతంటే నీళ్ళు తెచ్చి గంగ మన బకెట్ దానికంట నువ్వు దేనికి అనుకునేది అయితే నేను నన్ను వచ్చినావా నువ్వు కొట్టపోతే వాళ్ళని కొట్టని పోతుంది నీ తాడు తింటారా కూర్చో మా గది గట్ట ఏది మా చెల్లి ఏది తమ్ముడేడి అయ్యో నువ్వు వచ్చా మంచిదే కానీ నీ చెల్లెని నీ తమ్మిని మీరు అన్యాయంగా మీరు ఎక్కువ చంపుకున్నావు ఎట్లా నమ్ముకునే నేను ఇంటి ఆడబిడ్డ అంటే దేవత ఆడబిడ్డ ఇంకా సరిపోతుంది ఆడబిడ్డ అంటే సుత్తిరకం లేదు పోషావతలు అయితే దేవత లేదు వంకాయ కూరంత రుచి లేదు శుక్రవారం అంత వారం లేదు ఆడబిడ్డ బతకాలని ఆడబిడ్డ పేరుకు రావాలని అని 2 చేతులు మీ శరీరం ఎత్తుకున్నా మొక్కల మాట నీళ్ళలోకి వచ్చేసి ఇక మొదగల ఆడబిడ్డ తానం పోతారని ఇట్లా చేతులు పట్టుకున్నా మీ శల్యం మీ అమ్మ చచ్చిపోయే ముందు మీ చెల్లెకు తానం పోసి మాట సవరంటింది కాబట్టి ఆ సవరి చేతులకు అంచి జర్రదారి చూడు జర్రదారి చెల్లెని ఒకసారి వంగే అబ్బు నాకు అర్థం నిజంగానే చాలు గుయ్యరు మరి ఇప్పుడు నేను కూడా మా అక్క బిడ్డను ఎత్తుకున్నది నేను కొడుకుని ఎత్తుకున్నా నేను కూడా తానం పోతున్నాను మెల్లగా నీళ్ళకి వచ్చినాం నీళ్ళకి వచ్చి తానం పోతాను రెద్దర్న దారి నన్ను వచ్చాట ఆ పోరుకు వచ్చావు అద్ద దా పోరు పాప పొక్కలున్నది పొక్కలు పిల్లగాల ఏడిపినట్టు అన్నలా సేతుల దిక్కిండు లేని పొలగలు సాగు లేదనుకున్నారు అది నందుగా మీద వారెత్తే బురుకుంటా అన్న చేతుల దిక్కింది ఇయ్యాల కాకపోతే రేపైనా చంపుతావు దినాలు వెళ్ళే వరకు చంపుతావు ఈ పోరగాళ్ళను దినాలు వెళ్ళే వరకు చంపుతారు రాజాలు వీళ్ళు చస్తేనే మాకు చెల్లెకు నాకు అర్ధరాజ్యం ఎట్టున్నావా నా సాలు ఎట్టున్నదుర్రా ఇంకో రేపాక సాలు చెప్పకుండా నేను ఇయ్యారికే నీతిగల్ల పొల్లను ఆడి బిడ్డనెత్తుకొని వరకు నేను చంపబోతా నా పేరు పూలవతి కాదు ఆ పిల్లగల్లో ఎత్తుకొని మన గంగగా నుండి ఇంటికి వచ్చింది అవ్వయ్య లేని ఇల్లు దేవుడు లేని గుడి సందం తల్లిదండ్రి లేని ఇల్లు పిట్లేని గుడి సందం ఆ చెల్లె ఏడుతుండే చెల్లెకు పాలు తాగిద్దరు 3 వద్దులు అవ్వయ్య పేరు ఇది పక్షి పెట్టి ఇల్లు 5వ రోజు
సాక్షి పెట్టిండు 9 రోజులు పిండ పిత్తలం పెట్టి మరి కొడుకుల బిడ్డలుగా అనేది ముందుగా కొరకు చనిపోయినాడు మీద కప్పిన గుడ్డ మేటి బేగరి పాలే పాత బట్టలు ఉంటే సాగలి వల్ల పాలు పిల్లలు పెట్టిన కూడు కాకుల గద్దల పాలు 3 కొడుకులు తలగొరు చేపించుకున్నారు తల్లిదండ్రి పేరు మీద బిడ్డ ఒక్క బిడ్డ శివనీల పేయ్ 11 ఆమల రోజునాడు 11 ఆమల పండుగ చేసిండు బగ్గాచులు తినిపోతాను ఊళ్ళోళ్ళు మొగలు కత్తిరికాడికి వెళ్ళబట్టి పోరగల్లా బయటగా తీసుకుందాం కోడి గుర్తు పీడవద్దు నా చెల్లెకి అర్ధరాజ్యము నాకు అర్ధరాజ్యము పాపగారి పూల అయ్యా బాలవతి రాజు మీ అయ్యైన రాజ్యం నువ్వు రాజ్యమేళను అన్నప్పుడు తమ్మిని తీసుకుని అన్న బాలవతి రాదు కచ్చరి కాడికి వచ్చి వాళ్ళ తండ్రి కూర్చుని రాజ సింహాసనం మీద కూర్చున్నాడు ఆ పెద్ద చిన్నోడు అంటాడు అన్న మన అవ్వ కట్నం కాలికూలక ముందే చెల్లె గంగల పడ్డదే తమ్ముడు మాత్రం గంగల పడ్డాడు అన్నా మన ఇద్దరు ఇక్కడ మన చెల్లె కావాలి ఎవరుంటారు మన తమ్ముని కావాలి ఎవరుంటారు అన్నా నువ్వు రాజ్యమేలు కానీ నేను ఇంటికాడికి పోతా చెల్లె నువ్వు కావాలంటా తమ్ముని కావాలంటా అన్నో మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చిన నీకు కచ్చిరి కాడికి వస్తా కానీ ఆడవాళ్ళ నమ్మవద్దు అన్నా ఆడవాళ్ళ నమ్మవద్దు అన్నా అన్నా మన చెల్లె భూమి మీద బతకాలి మన ఇద్దరి తోడ మనకొక్క తమ్ముడు మనకొక్క చెల్లి అనుకున్నా అన్నో మన చెల్లె ప్రాణం పోతే కొంటె పూలు దొరుకు కొంటె దాగలు దొరుకు కడత ఇల్లు కానీ వస్తుంది తోడత బాయి కానీ వస్తుంది ఆ తోడ పుట్టిన తోడుగా తోడు దొరకబోదు అన్నా ఆడవాళ్ళకు సన్నాయం అయితే లేదు మగవాళ్ళు ఒకరు పోతే ఒకరింటికి వచ్చి కావాలంటారు ఆడవాళ్ళకు సన్నాయం అయితే లేదు పిల్లగాళ్ళు ఎంత దాత ఉన్నారమ్మా మాకు మంచి రోజులు రావాలంటే ఈ పిల్లలు కనుకనేమి అవునాక చేస్తానన్నారమ్మా అమ్మా లాలి నాకే కలవంటి పిల్లలనెత్తుకొని పాలు వస్తారమ్మా లాలమ్మలాలి పవరంగా వస్తారేమో లాలమ్మలాలి అమ్మ ఉడుకు పాలు వస్తారమ్మా లాలమ్మలాలి ఉగ్రంగా వస్తారేమో అమ్మ కాకిని నమ్మ ఓరే లాలమ్మలాలి రథాను నమ్మ ఓరు కొట్ట ఓరు లాలమ్మలాలి ఎంగిలి నోట వినవ ఓరు లాలమ్మలాలి అమ్మ ఏడు పెంచే పిల్లలను లాలమ్మలాలి గోడ పెంపు ఎక్కారమ్మా లాలమ్మలాలి మరి ఇద్దరు పిల్లలు కనుక నీ అంట బాబా కట్టుకుని ఆ ప్రకారంగా దారంగా శివసేన రాజు శివనీలదేవి మరి అంట అంటే 3 నెలల పిల్లలు 3 6 నెలల పిల్లలు పెరిగిందమ్మా
6 బార 12 అన్నారమ్మా. అంటే ఒక 7 పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు 3 ఏళ్ళ పిల్లలు పెరిగిందమ్మా. 3 ఏళ్ళ పిల్లలు ఎప్పుడు నా శివసేన చిరంజీవి గుర్దేమరుగా పెద్దన్న బాలవద్ది రాజున నాయన గుండళ్ళు సూర్యవద్ది రాజున బాపని వెళ్తానమ్మా. ఇద్దరు వదిన అవ్వ అవ్వని ఆ పిల్ల వద్ద పిల్లలు అమ్మంట పిల్లలైనా ఆడేళ్ళ పిల్లలు పెరిగాను రోజు మా అన్న దగ్గర పోయి మరి అన్న పిల్లగాళ్ళకి ఎరకనా అన్నా అని ఒక్కనాడు పిలవలే. ఈ తమ్మున్నైనా తినైనా గాని నోట్ల కొడుకొని తిత్తలేరు, నోట్ల బిడ్డను తిత్తలేరు. అన్నా కచ్చరికాడ ఉన్న 2 ఐల బాపుల కాడికి పోయి బాలవర్ధి రాజును బాపు 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 అని పిలుస్తాను. సూర్యవర్ధి రాజునైనా బాపు 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 అని పిలుస్తాను. మేడల్లో ఉన్న ఆ పులవతి కాడికి పోయి మన ఇద్దరం అవ్వా అవ్వని పిలుస్తాను. ఆ చామంతిని కూడా అవ్వా అవ్వని పిలుస్తాను. ఇందులో నిన్నగన్న తల్లిదండ్రి ఎవరు కావచ్చు, నన్నగన్నోళ్ళు ఎవరు కావచ్చు. నిజం నిప్పు లాంటిది, గుప్పిట్లో పడితే నిప్పు ఆగదు ఇది ఆగదు అన్నారు. నిజం అనేది చానుడు దాగపడదు అన్నారు. అన్న మన నవ్వుకుంటూ పోతే రాకుండా రాబడి అన్నం పెడతారు, ఆడకాడి తోలుతారు. ఆ కచ్చరికాడ ఉన్నా మరి ఆ ఏ దగ్గర పోయి నిజ స్వరూపం అనేది బయటపడాలంటే ఏడుచుకుంటూ పోతా కొడక ఎందుకంటే అడగకపోతాడా, మన బిడ్డ ఎందుకంటే అడగకపోతాడా అడిగినాడే. మనదిరా ఉన్న మాట బయట పిల్లలు గవ్వలాంటి కళ్ళ రవ్వలు సిరుకులు వడపుకుంటానమ్మా. రమ రమ రఘురామ దేవా ఇద్దరు పిల్లలైనా కత్తిరోగా వేడి కత్తరమ్మ రాను 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 కత్తిరి గాడి కత్తిరే నాన్న రావే బాలవర్ధి రాజా నాన్న వర్ధ సూరవర్ధి రాజా కచ్చరికాడికి ఎందుకు వచ్చిందని 2 చేతులు తల్లి కోడి పిల్లలకు తల్లి కోడి రెప్పలకి పిల్లలు మాత్రం తండ్రి దగ్గర చేరినమ్మా. బిడ్డ శివనీలదేవి బాపు అన్నం తిని మీరు ఈ స్కూల్ పోయేవాళ్ళు, అన్నం తిని మరి బడికి పోక నా దగ్గరికి ఎందుకు వచ్చింది బిడ్డ?
బాపు ఆటోమైన కాడ ఏ పిల్లగాడు తిట్టలే ఏ పిల్లగాడు కొట్టలే ఇవాళ మా కాకలు అయితే లేదు నాన్న బిడ్డ శివలీల దేవి ఎందుకు ఆకలి అయితే లేదమ్మా మీరు ఆటో పోయి రాంగ ఏ తల్లి మీ కాక పెట్టింది బిడ్డ తల్లి మీకు నీళ్ళు ఇచ్చింది బిడ్డ శివలీల దేవి ఏ తల్లి అన్నం ఎందుకు పెడుతుంది ఏ తల్లి ఎందుకు నిలుస్తుంది బాపు మా కడుపులో ఉన్న మాటే మా కడుపు నిన్నంత బలం అనిపిస్తుంది ఆ కడుపులో ఉన్న మాట నిన్ను అడిగితే నీకేమన్నా కోపమా నాయన బిడ్డ కన్న తండ్రిని బిడ్డలు అడిగే మాట అయితే అడగవచ్చు అడగరాని మాట అడిగి నన్ను బాధ పెట్టకు బిడ్డ ఏ మాట బిడ్డ శివనీల బాపు బిడ్డ అన్నా నేను రోజు అన్నం తింటాను ఆడకాడే పోతాను ఇంటికి వస్తాను మేడల్లో ఉన్నా ఆ పూలవతి దేవిని అవ్వా అవ్వా అని పిలుస్తాను ఆ చావంతినైనా అవ్వా అవ్వా అని పిలుస్తాను మీరు కత్తిరికాడు ఇంటికి వచ్చినాక నీ దగ్గరికి ఇద్దరు వచ్చి బాపు బాబు అంటాను ఆ సూర్యవర్ధనాథనైనా బాపు బాబు అని పిలుస్తాను ఇందులో నన్ను కన్నవ్వ ఎవరు నాన్న కన్న వాళ్ళు ఎవరు బాబు ఈ మాట మీరు ఎప్పుడు అడుగుతారో అని వెయ్యి కళ్ళతో ఎదిరి చూస్తాను బిడ్డ తల్లి దాడవా నన్ను రోజు బాబరి పెడతాను నేనే బాబులు అనుకుంటాను నీకు నేను బాపులుగా సూర్యవర్తి రాదు నీకు బాపుగా చెల్లె నువ్వు మాకు తోడబుట్టిన చెల్లెవమ్మా నిన్ను కన్నది చిన్నన్న కన్నది సూర్యవర్తి రాదు నన్ను కానీ నలుగురిని కన్నది ఒక్క తల్లి మన తల్లి సీతాల దేవమ్మ చెల్లె పుట్టిన 21 రోజు నాడు అవ్వకు బలంత రోగం వచ్చి తల్లి ప్రాణం పోతుంటే తండ్రి అని తండ్రి గుండెదడ వచ్చి తండ్రి ప్రాణం పోతుంటే ఇంటికి పెద్దోడివి రా కొడుక బలవద్ది ఎన్నుదన్ను కోరి పుట్టింది రొమ్ము ఎక్కింది చెల్లె పైలవని మన అవ్వ నా చేతులు పెట్టి నా కాళ్ళవి వేసిందమ్మా మీరు పెద్దోళ్ళు అయ్యేదాకా మీకు అర్థం కావద్దని ఒకవేళ మీకు తెలిస్తే లాదగుండ పగిలి అవ్వావని వేసి మీరు లాదగుండ పగిలి ప్రాణం పోతుందని చెప్పలేదు బిడ్డ బిడ్డ అన్నా కానీ చెల్లెని ఎన్నడం లేదమ్మా నీకు ఎవరో కాదు నువ్వు తోడ పుట్టిన చెల్లెమున్నవమ్మా పుట్టిన చెల్లెమున్నవమ్మా ఓ చెల్లె శివమీలదేవా చెల్లెలా మనం అవ్వలేని వాళ్ళం మన అయ్యలేని వాళ్ళం చేద్దే మన అవ్వగా నువ్వు 21 రోజు 10 గుడ్డు సేద్యం నువ్వు కొద్ది బట్టన్నా నువ్వు 20 లెక్క ఉన్నావు చేద్దా నా చెల్ల బతకాలే చెల్ల పేరుకు రావాలని నా తొలి తొట్టెలు వేసుకున్నా నేను చేతులు ఉయ్యాలి వేసుకొని చేద్దే నిన్ను మేము సాదుకున్నామమ్మా నిన్ను మేము సాదుకున్నామమ్మా నా చెల్ల శివాని అమ్మయ్య లేని వాళ్ళమమ్మా నీకు అవ్వ గుర్తు తెలియదు నీకు అయ్య గుర్తు తెలియదు చేద్దే నిన్ను కన్నదాన్ని వాళ్ళ విమల కొట్టలేదు విమల పెట్టలేదు విమల దాదుకున్న చేద్దాం నీకు
తోడబుట్టిన అందలం ఇద్దరు అందరం నేటు పుట్టినవమ్మా అంతేకాదు చెల్లె నిప్పుడు చదలేక ఇలా పుట్ట నిజం అనేది దాగబడదన్నారు ఒక్కొక్క మాడ పూస కూర్చున్నట్టుగా అన్నయ్య పుదంట జాలి ఉంటే జల్లు అన్నది గుండెడు వేగలు గోబలు అన్నీ ఆడవిల శివుని దేవికమ్మ ఒక్క తల్లి కన్న వాళ్ళ అవ్వ పేరు సీతారా మన అవ్వ పేరు సీతల మన నాయన పేరు తిలకవయ్య రాజు అన్నారు బిడ్డలని నేను పట్టినాక నా పేరు పెట్టినాక ప్రాణం భోవంగా రక్తం ముద్దలా తీసి మీ చేతల మమ్మల పెడతారా చేతల మమ్మల పెడితే అన్నా పిల్లలేని ప్రేమనా పిల్లలోలే సాధినారా అక్కడ పోతోనే కనకున్నా కన్నా బిడ్డ రేతో అన్నా నన్ను చదువుకున్నారా మీ సాధకం పాడబడ సాధకమో విడవాడ మేమెందుకు చదువుకున్నారన్నా అవ చచ్చినాడు వయ్య చచ్చినాడు ఈ పోరగాన్లో పాడవాడ అవ్వయ్య గండన పుట్ట పోరగాన్లో అని మా మీద మీ కోపం రాలేదా అన్నలారా మీ కోపం వచ్చి అన్నా మేము తాగే పాలు ఇస్తామో కలిపిన మేము తినే ముగ్గురాను ఇస్తామో కలిపితే అవ్వ ప్రాణం పోయినట్టుగా ప్రాణమో పోయినట్టుగా మా ప్రాణం పోవరా అన్నయ్య మనవయ్య పేర మాసినట్టుగా నా పేర మాసి పోవునా అన్న సీతాదేవి నువ్వు అక్క బిడ్డను గంటివే బిడ్డ కట్టమేమే దోచినవే మేమే దోతివే నేను ఆడ వెళ్ళనవ్వా ఆడవిలగాలక్క ఉండాలో అన్నారు లేకపోతే పోవ కరవా అన్నారు అవలేని పిల్లగాళ్ళు అయ్యలేని పిల్లగాళ్ళు అంటే అన్నది పిల్లగాళ్ళు అన్నారు అన్న అవలేకున్నా అయ్యలేకున్నా కానీ కన్న తల్లై వదినలు దాదిల్లా అన్న కన్న తండ్రి మీరు దాదుకున్నారా అన్న మమ్మల్ని ఎందుకు దాదుకున్నారా అన్న అనంటే చదువుకుంటే రేపడగాల మీతో పడగా రాజ్యమేలే అన్న గాని అన్న నేను వాడా విల్లను నా అన్న నేను వాడా విల్లను నా అన్న మీ లెక్క ఏమైనా కట్టెమంటే రాజ్యమేల తమ్ముడిని అనుకున్నారా కట్టెమంటే నాగడుదున్నే తమ్ముడు అనుకున్నారా ఎద్దవాటి వ్యవసాయం చేసి తోడబుట్టే తమ్ముడు అనుకున్నారా అడిది పుట్టిందంటే ఎండు రోజుకున్న అక్కడదో అంటారు కానీ ఇక్కడ ఇవ్వాలని అనలేదు అన్నయ్యా ఇంకా కొన్ని రోజులైతే ఓ ఇంటికి ఇస్తపోయేదాన్ని ఓరింటి కాడ ఓడిస్తాలే బతికేదాన్ని ఒకరి వంశం అదే ఆడవిల్లను ఎల్లకాలం మీతోనే ఉంటాననుకున్నవా అన్న మీకు ఆ కట్ట సుఖాలు అతని వంచుకుంటాననుకున్నవా అన్న మమ్మల్ని చదువుకున్న బాగి అన్న మాకెట్లా లేరు మీ గద పట్టుకున్న సాధన రుణం తీరదే అన్నయ్యా మీ ఎక్కడ తల పెట్టినారు అయ్యో అన్న మీ కాలం వచ్చిన అన్న మీ కాలం వచ్చిన
గానం చెల్లె కొంచెం పూలు దొరుకు కొంచెం దాగలు దొరుకు కడత ఇల్లు కానత్తది తోట బాయి కానత్తది తోడ పుట్టిన తోడు 90 వేయినా సరా బాబు తోడ పుట్టిన తోడు కానరాదు అయ్యో భగవంతా సాదుకున్న చెల్లె ఇన్ని రోజుల బట్టి మా కాలు మొక్కటానిక ఇడుకు మేము పెద్దోళ్ళమైన ఇంటి ఆడిబిడ్డ కదా చెల్లె ఇంటి ఆడిబిడ్డ అందులో కాళ్ళు మొక్కుతుందా నువ్వు మా కాళ్ళు ముట్టుకుంటే మా కన్న వెళ్ళదు చెల్లె మేము పాపాన పడిపోతామమ్మా చెల్లెలో రేపటి కల నువ్వు పెద్ద పెరిగిన నాడు చెల్లె మాకు అవ్వలేదు మాకు అయ్యలేదని నీ కాళ్ళు కడిగి కన్యదానం వేసి బావా మా చెల్లె పైన అని నేను బావ చేతులు పెట్టి బావ కాళ్ళ మీద వేసి నేను బావ కాళ్ళు మొక్కి చెల్లె నేను నీ కాళ్ళు మొక్కడం నీ కాళ్ళు మొక్కడం నీ నా చెల్లెలా మా కాళ్ళు మొక్కిరావే నా చెల్లె చెల్లెలా శివనీలా శివనీలా ఇంటి ఆడిబిడ్డవా నా చెల్లె ఇంటి ఆడిబిడ్డవమ్మా నా చెల్లెలా నీ కాళ్ళు మొక్కడం నా చెల్లె వయ్యలేని వాళ్ళు నా చెల్లెలా సీతాలదేవి అని బిడ్డెడుతుంది అవ్వా నువ్వు కాకివై కట్టుకోడ విధాలి అని బిడ్డ ఎడుపు చూసిపోవే నావా బిడ్డ ఎడుపు చూసిపోవే నావా ఎంత చదవన వంతులు ఎంత చక్కనైన వాళ్ళే అవలేని పిల్లగాళ్ళ అయ్యలేని పిల్లగాళ్ళు నేనంటే ఆత్మగాళ్ళ అన్నదమ్ములు ఉంటే ఏడబిడ్డ అవన మరిసిపోతుంది అయ్యన మరిసిపోతుంది కాలజారబోద్ద చెయ్యాదర చెయ్యజారబోద్ద కాలాసర అందుకే అన్నారు అన్న కండలున్న కాడ అక్కజీలలో ఉండాలి అక్కజీలలో కాడ అన్నదమ్ములు ఉండాలి ఏడబిడ్డ ఇలాంటి అన్నదమ్ములు ఉంచి ఏ బిడ్డ అయినా కానీ ఆడబిడ్డ కట్టమనేది రాదు అన్న మీరు భూమి మీద మరి బతికుండాలంటే మీరు జాదకపోతే మాకు భూమి మీద బతికెక్కడిది మీరు జాదకపోతే అవయ్య పేరమాదినట్టుగా ఎనడో మా పేరమాదు మా పొంద మీద కట్టి కరక పొలుసునే నాన్న శివనీలదేవి ఇక నీకు బాధపడకమ్మా నా చెల్లెని తీసుకుని తమ్మిని తీసుకుని ఇంటికి వచ్చి తల్లిదండ్రి రాదుల పొడులు చూపెట్టి గా రోజు దాకా పొడులు చూపెట్టలేదు చెల్లె మన అవ్వ పేరు సీతలదేవి మన నాన్న పేరు చిలకపోజ రాదు నువ్వు ముగ్గురు తోడ ఒక్కగాను ఒక్క చెల్లెవమ్మా నువ్వు ఇంటి ఆడి బిడ్డవో నా చెల్లె శివనీల బడికి పోతాను ఇంటికి వస్తాను ఇది చిలకభోజ నగరంలో మరి జరిగే అన్నజల్ల కథ ఆ కథ అక్కడ ఉన్నాయి అయ్యా ఎవరయ్యా చిలకభోజ నగరానికి కరం 160 దూరం మన ఊరు పేరు దక్షిణాది కాండం దక్షిణాది కాండంలో 7 అన్నదమ్ములకు పంచాయతీ పడ్డది రాజు చక్రవర్తులు ఎంతో మంది వచ్చి పంచాయతీ చెప్పినా హత్య అవుతుంది కర్మశాల అయ్యా చిలకభోజ నగరంలో కొత్తగా రాజ్యమైన తల్లిదండ్రులు ఓడగొట్టుకుని 2 అన్నదమ్ములు వాళ్ళు ఇక్కడ రప్పించుకోండి అయ్యా బాలభద్రరాజు సూర్యభద్రరాజు వచ్చి మీ పంచాయతీ చెప్పిపోతారయ్యా అని చెప్పింది అప్పుడు ఎవరే 7 అన్నదమ్ముల ధర్మరాజులు చూడు కాగితం కలం చేత బట్టి మస్తులో రైలు చేయమనగా అయ్యా మరి బాలభద్ర రాజా తమ్ముని తీసుకుని వచ్చి మా పంచాయతీ చెప్పిపోవాలి ఇట్టు ధర్మరాజు అని ఉత్తరం రాసి ధర్మరాజు ఉత్తరం రాసి ఆ ఉత్తరం పట్టుకుని పోయి మంత్రులారా చిలకభోజ నగరంలో ఇచ్చిరా పొన్ను అని చెప్పి మరి ఆ ధన మంత్రులు కానీ